విస్తరణ ఇప్పుడే వద్దు, ఎంత ఆలస్యమైతే అంత మంచిదనే భావనలో పలువురు మంత్రులట. కొత్త మంత్రులు వస్తే ఇబ్బంది అనుకుంటున్న మినిస్టర్స్ అట. తమ శాఖల్లో కోతబడుతుందని ఆందోళనట. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 శాఖలు ఉన్నాయి. ఇదేమన్నా మీ ఇంట్లో వ్యవహారం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఇంటికాడ బాయికాడ ముచ్చట, లేకపోతే ఇంకోటి అనుకుంటున్నారా? మంత్రి పదవి అంటే ఎవరు మీరు జవాబుదారీగా ఉండాల్సింది? ప్రజలకి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ఇదేం కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, ఇంకోటి వ్యవహారం కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారమో, లేకపోతే కోమటిరెడ్డి వ్యవహారమో, పొంగులేటి రెడ్డి వ్యవహారమో, ఉత్తమ్ రెడ్డి వ్యవహారమో, ఇంకో రెడ్డి వ్యవహారం కాదు ఇది. రేవంత్ రెడ్డి వ్యవహారమో కాదు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. విద్యాశాఖ మంత్రి లేడు రాష్ట్రానికి, మున్సిపల్ శాఖ మంత్రి లేడు రాష్ట్రానికి, హోంశాఖ మంత్రి లేడు రాష్ట్రానికి. అన్ని ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. ఇంకొకటి వీళ్ళది ఇదొక కారణం అయితే, ఇంకొక కారణం ఏంటంటే రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఈయనది అనుకుంటే ఆయనది అనుకుంటే నాకు రాలేదని ఈయనలకి ఆయనలకి మళ్ళీ ఎలక్షన్లు ఇబ్బంది అవుతుంది. మీరు కట్టగట్టుకొని దూకి సావండి, మాకేం సంబంధం? 119 నియోజకవర్గాలకి ముఖ్యమంత్రితో సహా 18 మంత్రులు ఉండాలా. 12 మందే ఉన్నారు, ఇంకా 6 కావాలా. తొందరగా అది నియమించండి, కంప్లీట్ చేసేయండి, అది ఫుల్ఫిల్ చేయండి. మంత్రులట నా ఇంకొక మంత్రి వస్తే నాది నా దాంట్లో 3 ఉన్నాయి, 3 ఇంకొక ఆయనకి పోతాయని అనుకుంటున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా ఇంకా అందుకు ముందుకు పడడం లేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఇంకా 6గురికి చోటున్నది. ఆ 6గురి కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేసింది. వారి పేర్లను సైతం అధిష్టానానికి ఇచ్చినట్టుగా సమాచారం. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతున్నది. ఒకవైపు మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావహులు కళ్లకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తుంటే, మెజారిటీ మంత్రులు మాత్రం విస్తరణ ఇప్పుడే వద్దులే అనే ధోరణిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఏడాది కాలంగా ఒక్కో మంత్రి 2-3 పోర్ట్ఫోలియోలతో కంటిన్యూ అవుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ల నమస్కారాలు, జిల్లా టూర్కు వెళ్తే సంబంధిత శాఖ అధికారుల క్యూలైన్లు చూసి తెగముచ్చటపడుతున్నారట. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే తమ వద్ద ఉన్న శాఖల్లో కోతబడే ప్రమాదం ఉందని, తమ అధికారాలకు సైతం కత్తెరపడుతుందనే ఆందోళనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయట. కొంచెమని ఉండాలి. నెక్స్ట్ శనార్థి తెలంగాణ. శనార్థిలో మన్మోహన్ సింగ్కి తుది వీడ్కోలు, ఆ వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం.